హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ విలేజ్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి ఎండు మిర్చితో కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కొబ్బరి చట్నీ అనేది దోశల్లోకి కానీ రైస్లోకి కానీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనం కొబ్బరి చట్నీ ఎలా చేయాలని ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఒక కొబ్బరి చిప్పని తీసుకొని ఇలా వాష్ చేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 10 నుండి 15 వరకు ఎండుమిర్చిని తీసుకొని తొడిమలు తీసేసి ఇలా 2 ముక్కలుగా తుంపుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే వేయించుకోండి. ఆయిల్ ఏమీ లేకుండా ఇలా వేయించుకొని వీటిని పక్కన పెట్టి చల్లార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఏమీ లేకుండా కొబ్బరిని కూడా వేసి కొబ్బరిలో ఎంతో కొంత వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ అంతా పోయే వరకు మనం ఒక 10 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక ప్లేట్లో పెట్టుకొని కాసేపు అయితే చల్లార్చుకోండి. ఇలా బ్రౌన్ కలర్ అయితే రావాలండి. ఇప్పుడు వీటిని కూడా కాసేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకొని ఒక నిమ్మకాయ సైజంత చింతపండు ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒక కొంచెం వాటర్ వేసి వేడి చేసుకోండి. ఇలా వేడి చేసుకున్న చింతపండుని వాటర్ని వేయడం వల్ల మనకి చట్నీ అయితే 1 వీక్ వరకు ఉంటుందండి, పాడవదు. మిక్సీ జార్ తీసుకున్న దాంట్లో ఎండుమిర్చి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరిని కూడా వేసి మిక్సీ పట్టుకోండి కచ్చా పచ్చాగా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని దాని వాటర్ని కూడా వేసి ఇలా చట్నీ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికైతే మనం పోపు రెడీ చేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీటిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం పోపు దినుసులు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి కాసేపు ఫ్రై చేసుకొని మనం ముందుగా పట్టుకున్న కొబ్బరి చట్నీని కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఈ కొబ్బరి చట్నీ వేడివేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.